2023 ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్లోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50% నుంచి 34%కి పడిపోయింది వాస్తవం కాదా అంటూ నిలదీశారు మాల్యాద్రి. 10/8/2025 తేదీ ఆదివారం సాక్షి ఎడిట్ పేజీలో షరా మామూలుగా ఆత్మస్థుతి పరణింతో వర్దర్లి మురళి మరో వ్యాసం రాశాడు. అందులో 2024లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఒక ప్రహసనమని ప్రజా తీర్పును అవమానించాడు. ఈవీఎంల పనితీరుపై నిందలు వేశారు. 2023 మే నెలలో పేపర్ బ్యాలెట్ ద్వారా జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి 30% మాత్రమే ఓట్లు వచ్చాయి. వైకాపాకు బాగా పట్టు ఉందనుకున్న తూర్పు రాయలసీమలోనూ వైకాపా ఓటింగ్ 34%కి పడిపోయింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 50% ఓట్లు పొందిన వైకాపా 2023 ఎమ్మెల్సీ ఎన్నికల నాటికి 16% ఓట్లు కోల్పోయి 34%కి పడిపోయింది. జగన్ రెడ్డి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమ రాయలసీమలోనూ వైకాపా ఓడిపోయింది. ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 106 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆనాడు జగన్ రెడ్డి అధికారంలో ఉండి అనేక నిర్బంధాలు పెట్టినా ఒంటరిగానే టీడీపీ 3 ఎమ్మెల్సీ స్థానాలు భారీ మెజార్టీతో గెలుచుకుంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో అయితే వైకాపా ఓటింగ్ 50% నుంచి 30%కి తగ్గింది. అంటే 20% ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఎన్నికలు ఈవీఎంల ద్వారా కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారానే జరిగాయి. 2023 మేలో పేపర్ బ్యాలెట్ ద్వారా భారీ మెజారిటీతో 3 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిన టీడీపీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా భారీ మెజారిటీతో గెలవడం సహజం కాదా? 2024 అసెంబ్లీ పోస్ట్ పోల్ కేకే సర్వేలో కూటమి 161 స్థానాల సీట్లతో గెలుస్తుందని ప్రకటించింది. జగన్ రెడ్డి దోపిడీ విధ్వంస పాలనలో ప్రజల ధన మాన ప్రాణాలకు ఆస్తులకు రక్షణ లేని భయానక స్థితి సృష్టించాడు. విషపూరిత మద్యం పోసి కోటి కుటుంబాల ఇళ్లు ఒళ్ళు గొల్ల చేశారు. ప్రజా కంటక పాలనపై నిశ్శబ్ద విప్లవంతో వైకాపా 11 సీట్లకు కుదింపబడింది. ఇది అసలు నిజం. జగన్ బాబా 40 దొంగలు కూడా వారి ఓటమికి సరైన గుణపాఠాలు నేర్చుకోకుండా ఆత్మస్థుతి పరనిందకు పాల్పడుతున్నారు. 2029లో అధికారానికి వచ్చి రప్ప నరుకుతామని తమ మాఫియా నైజాన్ని వెళ్ళగక్కుతున్నారు. రప్ప నరికిన వైఎస్ రాజారెడ్డి ఏమయ్యాడు? పరిటాల శ్రీరాములను దారికాచి నరికి చంపిన మధ్యల చెరువు సూరి కుటుంబం ఏమైంది? చిన్నాన్నను గొడ్డలతో నరికి చంపినందుకు ఆ పాపం నేడు అనుభవిస్తున్నారు. తీవ్రవాదులను ఎదిరించి పోరాడిన టీడీపీ రప్ప గాళ్ల భర్తం పడుతుంది. టీడీపీ ముందు ఎవరిపైనా కర్ర ఎత్తదు. తమపై కర్ర ఎత్తే వాళ్లకు తగిన శాస్తి చేస్తుంది. 2029లోనే కాదు 2034లోనూ మాఫియా వైకాపా అధికారానికి రాదు. అసలు వైకాపా ఉంటుందో లేదో తెలియదు. ఊడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వారు చేసిన నేరాలు ఘోరాలు శాపాలై వెంటాడుతున్నాయి. 2024లో వైకాపాకు వచ్చిన 39.4% ఓట్లలో అధిక శాతం పెన్షన్దారులు అమ్మఒడి ద్వారా మాత్రమే వచ్చాయి. ఆనాడు ఉన్న 63 లక్షల మంది పెన్షన్దారుల్లో సుమారు 55 లక్షల మంది ఓట్లు వేశారనుకుంటే అందులో 40 లక్షల వరకు వైకాపాకు ఓట్లు వేశారు. ఇప్పుడు 4,000 రూపాయల పెన్షన్తో అది తల్లకిందులైంది. అంటే ఒక్క పెన్షన్దారుల్లోనే వైకాపా 40 లక్షలకు పైగా ఓట్లు కోల్పోయింది. అమ్మఒడి పొందిన 42 లక్షల మందిలో సుమారు 32 లక్షల మంది ఓట్లు వేశారనుకుంటే అందులో 22 లక్షల మంది వరకు వైకాపాకు ఓట్లు వేశారు. నేడు తల్లికి వందనం ఎందరు పిల్లలున్నా అందరికి ఇస్తున్నందున వైకాపా ఓట్లు తల్లకిందులయ్యాయి. తల్లికి వందనం ద్వారా వైకాపా 50 లక్షల ఓట్లు కోల్పోయింది. పెన్షన్ అమ్మఒడి లబ్ధిదారులు మాత్రమే వైకాపా 62 లక్షల ఓట్లు కోల్పోయింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాకు మొత్తం 1,32,84,000 ఓట్లు అంటే 39.4% ఓట్లు వచ్చాయి. ఇందులో పెన్షన్ అమ్మఒడి లబ్ధిదారులోనే 62 లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి. అవి ఇప్పుడు 4,000 పెన్షన్ తల్లికి వందనం వల్ల వైకాపా నుండి కూటమి వైపు తిరిగి వచ్చాయి. అంటే వైకాపా పొందిన 1,32,00,000 ఓట్లలో 62 లక్షల ఓట్లు కోల్పోయింది. మరి 2029లో వైకాపా ఎలా అధికారానికి వస్తుంది? ఏం చూసి జగన్కు ఓట్లు వేస్తారు? 2029లో వైకాపా అధికారానికి వస్తుందనే జగన్ మాటలు ఒట్టి గాలి కబుర్లు మాత్రమే. ఈ గాలి మాటలకు మోసపోయేవారు ఎవరూ లేరు. తొలి అడుగు ద్వారా ఇంటింటికి వెళ్లిన కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైకాపా నేతల ఇంటింటి కార్యక్రమానికి ప్రజల నుండి స్పందన రాలేదు. అందువల్ల వారు కాడి కింద పడేశారు. దోపిడీ డబ్బులు వెదజల్లి జగన్ యాత్రలకు కూలి జనాన్ని తోలుతున్నారు. మాఫియాలు సైకోలు వీరంగం అరాచకం చేస్తున్నారు. కృత్రిమంగా బిల్డప్ సృష్టించి జగన్ కోసం జనం ఎగబడుతున్నారని
మోసకారి ప్రచారం చేస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా ఇలానే జగన్ సభలకు కూలీ జనాన్ని తోలి వైనాట్ 175 మాకే అంటూ ప్రజల్ని భ్రమింపజేసే కుట్ర చేశారు. గులకరాయి డ్రామాలు ఆడారు. ఈ తంతు అంతా గమనించి ప్రజలు 2024 ఎన్నికల్లో వైకాపాకు తోక కోసి సున్నం పెట్టారు. 11 సీట్లకు కుదించారు. 2029లో కూడా ఇంతే. చంద్రబాబు ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు, అన్నా క్యాంటీన్లు, 6,100 పోలీసు ఉద్యోగ నియామకాలు, 16,347 ఉపాధ్యాయ నియామకాలు, రోడ్ల నిర్మాణాలు, 10 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ, పోలవరం నదుల అనుసంధానం, అమరావతి నిర్మాణ ప్రగతి, రైల్వే ప్రాజెక్టులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లించకపోవడం, గ్రామాల ప్రగతి, ధాన్యం కొనుగోళ్ల నిధుల జమ వగైరాలు ప్రజల కళ్ళ ముందున్నాయి. కనుక జగన్ ముఠ మాయ మాటలు ఎవరూ విశ్వసించరు. రానున్న కాలంలో అభివృద్ధి, సంక్షేమం మరింత ముందుకు పోతుంది. జగన్ మాయ మాటలు నమ్మి రప్ప అని రెచ్చిపోతే వారి భవిష్యత్తును వారే నాశనం చేసుకుంటారు.